రాట్లేదే. హలో, అందరు ఎలా ఉన్నారు? సో నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత నీరసంగా ఇంత ఇదిగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఫ్రమ్ లాస్ట్ అందరికీ క్లైమేట్ చేంజ్ అయింది కదా, సో ఫీవర్ కోల్డ్ నాకు కూడా అలా ఉండడం వల్లనే వ్లాగ్స్ కూడా లేట్ అవుతున్నాయి. వాయిస్ ఓవర్ కానీ ఇంట్రోస్ కానీ ఇవన్నీ చెప్పడానికి బేసిక్గా. ఎనీవేస్, ఫస్ట్ వ్లాగ్ అయితే చాలా 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 బాగా వచ్చింది. నేను కానీ హర్షిత కానీ మా పేరెంట్స్ కానీ అందరం 500 వ్యూస్ వస్తాయి అనుకున్నాం ఫస్ట్ ఎంగేజ్మెంట్ బ్లాగ్ పార్ట్ 1కి. ఆల్మోస్ట్ 1K రీచ్ వచ్చేస్తుంది, ఇంకొంచెం ఒక 20 అలా ఉంది చేంజ్ అంతే. వీఆర్ సో హ్యాపీ. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా 50K అబౌట్ టు రీచ్, చాలా దగ్గరగా ఉంది. సో ప్లీజ్ మేక్ షూర్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్. అండ్ ఫాస్ట్గా మనం యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో యూట్యూబ్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 1K సబ్స్క్రైబర్స్. ఇంత అంటే చాలా ఫాస్ట్గా 1K అంటే నియర్ టు 1K సబ్స్క్రైబర్స్ రావడం కూడా అంత సింపుల్ ఏం కాదు. చాలా 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 హ్యాపీగా ఉంది. నేనే కాదు, ఆల్మోస్ట్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొంచెం మనం కష్టపడితే మనకు మానిటైజేషన్స్ కూడా అయిపోతాయి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పటివరకు జరుగుతున్న దానికంటే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ మనకు కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి, సో మనం వాటిని కూడా టర్న్ అవుట్ చేసుకుందాం. ఇంకా మంచి బెటర్ అవుట్పుట్స్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఓకే, ఫస్ట్ అంతా పక్కన పెట్టేస్తే ఎంగేజ్మెంట్ వీడియో పార్ట్ 1 అందరికీ చాలా బాగా నచ్చింది. ఇన్ఫో కూడా చాలా మందికి యూజ్ అయింది. సో ఎంగేజ్మెంట్ పార్ట్ 2 వీడియో కూడా ఇప్పుడు ఇన్ఫో నేను మ్యాక్సిమం వాయిస్ ఓవర్లో అంతా మీకు ఇన్పుట్స్ అన్ని ఇచ్చాను. వాయిస్ ఓవర్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. మీరే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పాలి. సో కామెంట్ సెక్షన్లో మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలి, కొంచెం ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలి, సో దట్ మాకు తెలుస్తుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టుగా. Please make sure to give us a comments and like, share. Yeah, let's get started into my engagement video part 2. ఇంకెందుకు లేట్, ఫాస్ట్గా చూసేయండి. ఫస్ట్ అవుట్ఫిట్ మనం వేసుకున్నాం కదా హాఫ్ శారీ. సో అత్తమ్మ మామయ్య వాళ్ళు మనకు మెయిన్ శారీ ఇచ్చిన తర్వాత మనం అవుట్ఫిట్ చేంజెస్కి వెళ్తాం. సో ఆ చేంజ్కి వెళ్తున్నప్పుడే మాకు లగ్నపత్రిక పూజ, ఆ పూజకి మేము అవసరం లేదనమాట, గ్రూమ్ బ్రైడ్. అందుకోసం ఆ స్వామివారు సరే టైం కూడా డిలే అవుతుంది, అప్పటికి ఆల్మోస్ట్ 12:30 పైన అయిపోయింది, ఇంకా పూజ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అత్తమ్మ మామయ్య అమ్మ నాన్న నలుగురు కూర్చొని పూజ స్టార్ట్ చేసేసారు, లగ్నపత్రిక పూజ అనమాట. సో ఫస్ట్ హాఫ్ శారీకి నేను లూసారా అనుకున్నాను, సెకండ్ హాఫ్ శారీకి జడ అనుకున్నాను. సో నేను అలానే మా బ్యూటీషియన్కి ముందే చెప్పుంచాను అనమాట. సో నేను విత్ పిక్చర్స్, నేను నాకు ఇలా ఈ పిక్చర్స్లో ఉన్నట్టుగానే స్టైల్ కావాలి అన్నాను. దానికి తగ్గట్టే నేను యాక్సెసరీస్ నేను తెచ్చుకున్నాను, ఆవిడ యాక్సెసరీస్ ఆవిడ తెచ్చుకున్నారు అనమాట. ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు ఆర్ చిన్న చిన్న హెయిర్ పిన్స్ అవ్వచ్చు, అలాంటివన్నీ ముందే తెచ్చుకున్నారు. నువ్వు ఫస్ట్ వేసుకున్న నెక్లెస్ వచ్చి నేను సుజాత గోల్డ్ కవరింగ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. అది నాకు అరౌండ్ 3K or 4K పడ్డట్టుంది, బట్ అది కూడా చాలా బాగుంది. సో నేను చాలాసేపు వేసుకోలేదు, చూడాలి మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్లో దాన్ని రీయూజ్ చేయాలి. మా సైడ్ ఏ చిన్న ఈవెంట్స్ జరిగినా కూడా మా నాన్న వాళ్ళందరూ పైన తలపాగా అంటారు కదా, అలా టవల్తో కట్టుకోవాలన్నమాట. సో అది మ్యాండేటరీ, ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మా పెళ్లిలో వక్క శాస్త్రం జరుగుతుంది. సో ఆ ఈవెంట్లో కూడా ఇదంతా ఫన్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఈవెంట్లో డాడీది మామయ్యది సేమ్ అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అని అన్నారు. ఆ అవుట్ఫిట్స్ వచ్చి మేము బెంగళూరులో తీసుకున్నాము, మాన్యవర్లో. కొంచెం చిన్న చిన్న ఫిట్టింగ్స్ ఉంటాయి, సైజెస్ అటు ఇటుగా. సో వాళ్ళకి చెప్తే మాకు ఒక 2 days టైం తీసుకున్నారు, వాళ్ళు ఫిట్టింగ్ నెక్స్ట్ డే మాకు పంపించేశారు అన్నమాట. నెక్స్ట్ మెయిన్ ఎంట్రీ మా మామయ్యనే డిజైన్ చేశారు. ఆయన ఏంటంటే ఒక ప్లాన్ ఇచ్చారనమాట. ఫస్ట్ నేను ముందుకు వెళ్ళిపోతాను స్టేజ్ వరకు, శ్రీనాథ్ అక్కడే ఉంటాడు, తర్వాత నేను ఆగిపోతాను, శ్రీనాథ్ వెనకాల నుంచి పిలుస్తాడు అనమాట. ఏంటి నన్ను వదిలేసి వెళ్తున్నావు అంటే, అప్పుడు నేను వెనక్కి తిరిగి అక్కడున్న బొకే తీసుకెళ్ళి ప్రపోజ్ చేసి ఆయన ఇన్వైట్ చేస్తే పిలుచుకురావాలి, అది కాన్సెప్ట్. సో అలా నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా పరిగెడితే వెళ్తున్నాను అనమాట బొకే తీసుకొని, శ్రీనాథ్ని ఇన్వైట్ చేస్తాను. ఓకే ఇప్పుడు వచ్చేసే వెల్కమ్ అన్నట్టుగా. ఇది మొత్తం మా మామయ్య ప్లాన్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది, ఎవరైనా ఈవెంట్స్ ఉంటే ఇది ప్లాన్ చేసుకోండి. చాలా అందరూ ఎగ్జైట్మెంట్తో ఏం జరుగుతుంది అన్నట్టుగా చూసారనమాట. అందరికీ బాగా నచ్చింది ఈ ఎంట్రీ. అదంతా ఏం చేసామంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఏంటంటే బలూన్ బ్లాస్ట్ ఉంటుంది కదా, సో అది మేము యాక్చువల్గా సో ఇవన్నీ 11:30కి స్టార్ట్ అవుతుంది కదా అన్నట్టుగా 7:30కి మేము మొత్తం అరేంజ్ చేసి పెట్టేసాం. సో మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో 12:30 అరౌండ్ అయిపోయింది వచ్చేసరికి. సో ఈవెంట్ వచ్చేసరికి ఆ బలూన్స్లో ఉన్న ఎయిరో ఏదో సంథింగ్ అంతసేపు ఉంచితే అవి పేలవంట ఆ టైంకి. సో అదొక్కటి కొంచెం మైనస్ జరిగింది. ఇంకా మిగిలినవి క్రాకర్స్ కానీ, ఆ స్పార్కల్స్ కానీ, బబుల్స్ కానీ, ఫాగ్ కానీ అంత టైమింగ్ వచ్చింది, అదొక్కటే మిస్ అయిపోయింది మరి. సో మీరు అలా ఎవరైనా బలూన్ బ్లాస్ట్ ప్లాన్ చేసుకుంటే జస్ట్ ఒక 1/2 an hour ముందు అవి అరేంజ్ చేసుకోండి, సో దట్ మీకు టైంకి కరెక్ట్గా వస్తాయి.
ఇంకా ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ఒడి మా ఆడబిడ్డ నించాలన్నమాట. సో తను మా ఆడబిడ్డ మీకు లాస్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేసింది, శ్రీనాథ్ వాళ్ళ చెల్లి అనమాట, శ్రీలేఖ తన పేరు. సో తను శ్రీ నాకు అన్ని పెడుతుంది, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు నాకు ఒక డైమండ్ నెక్లెస్ పెట్టారు. నేను అది మీకు ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అది మేము పిఎంజీలో తీసుకున్నాం. మాకు అరౌండ్ అది 16 to 17 lakhs పడింది. చాలా బాగుంది. మనం మిడిల్లో స్టోన్స్ ఉంటాయి కదా, అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. పైన ఒక సింగిల్ లేయర్ని యూస్ చేసుకోవచ్చు, అండ్ కింద ఒక లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని. సో 2-in-1 నెక్లెస్ అది బేసిక్గా. మాకైతే చాలా బాగా అనిపించింది. పిఎంజీలో యాక్చువల్లీ చాలా బాగుంటాయి కలెక్షన్స్. సో ఎప్పుడైనా కావాలంటే విజిట్ చేయండి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. సో పిఎంజీ అనంతపూర్లో దానికే వెళ్ళాం మేమైతే. సో వంశీ అన్న అయితే చాలా కష్టపడి ముందు ఒక 2 days బ్యాక్ ఏమో తిరుపతి వెళ్ళి తిరుపతి లడ్డు ఖచ్చితంగా ఉండాలి మా ఈవెంట్లో అని చెప్పి తిరుపతి లడ్డు తీసుకొచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ అన్న తినిపించడమే, లడ్డునే తినిపిస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరు అలా స్వీట్స్ మా అత్తమ్మ వాళ్ళు తెచ్చుంటారు కదా, అవన్నీ నింపుతున్నారు అనమాట, టచ్ చేపిస్తున్నారు ఒక్కొక్కటి. మా శ్రీకి కూడా ఇది కొత్త కదా, సో అందరూ నీకు కూడా కొత్త, నేర్చుకో అని చెప్పి ఏడిపిస్తున్నారు. తనకు కూడా రీసెంట్గా పెళ్ళయింది, ఒక 4 months అయింది తనకు పెళ్ళయి. ఇక్కడ ఏంటంటే జనరల్గా అత్త వాళ్ళు మనకి బ్లౌజ్ అంటే బ్రైడ్కి బ్లౌజ్ పీసెస్ పెడతారు కదా, ఒక 5, 9 అలా పెడుతూ ఉంటారు. సో అత్తమ్మ వచ్చి అంటే మనం స్టిచ్ చేసుకునేలాగా ఏవైనా మంచివి పెట్టారు అనుకోండి, సో దట్ మనం యూజువల్లీ ఎక్కువ బ్లౌజెస్ అలాంటివన్నీ స్టిచ్ చేయించుకోము కదా, సారీస్ ఎక్కువ వేసుకొని వాళ్ళు. సో మా అత్తమ్మ ఇలాంటి బ్లౌజెస్ మంచివి తీసుకొచ్చారనమాట. సో దట్ నేను స్టిచ్ చేసుకొని నెక్స్ట్ రీయూజబుల్గా వాడుకోవచ్చు, నువ్వు సారీస్కి ఇంకా వేరే కుట్టించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు అని అన్నట్టుగా చాలా మంచివి తీసుకొచ్చారు. అవి అరౌండ్ ఒక్కొక్కటి 2000 అలా పడతాయంట పీసెస్. అలాంటివి ఏవైనా ఇస్తే బెటర్. బ్రైడ్కి ఫస్ట్ టిప్ ఏంటంటే శారీస్, మనం వేసుకునే మెయిన్ శారీ, ఫస్ట్ అవుట్ఫిట్ చున్నీ ఉంటుంది కదా, హాఫ్ శారీ అయితే ఆ చున్నీ, అవి ముందే బ్యూటీషియన్కి ఇచ్చేసేయండి. సో దట్ వాళ్ళు ప్రీప్లేటింగ్ చేసి మీకు ముందుడే ఈవినింగ్ అంతా ఇచ్చేస్తారు. మనం అక్కడికి వెళ్ళాక మనకి డ్రేపింగ్ ఈజీ అయిపోతుంది. మనం ఇంకా చేంజెస్ ఏమన్నా హెయిర్ స్టైల్ చేంజెస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మనకు టైం దొరుకుతుంది. లేకపోతే మాత్రం హరీ బరీ అందరు పిలిచేస్తారు, పెళ్లి కూతురు ఎక్కడ అనేస్తారు. అప్పుడు అవుట్పుట్ మనం అనుకున్నంతగా రాదనమాట. మా తమ్ముడు చైన్ వేస్తున్నాడు శ్రీనాథ్కి. యాక్చువల్లీ మా డాడీ వేయాలి, కాకపోతే మా డాడీ గెస్టులు చాలా మంది వచ్చారు, అప్పటికి ఫుల్ లేట్ అయిపోయింది. సో అక్కడ డాడీ స్ట్రక్ అయిపోయారు అందరితోనే. ఇంకా సర్లే నువ్వు వేసేచిన్నా అని చెప్పారు మా తమ్ముడికి. మా తమ్ముడు వేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరు షాపింగ్కి వెళ్ళారు. ఇద్దరు కలిసి సేమ్ అవుట్ఫిట్ తీసుకున్నారు. ఇద్దరికి అవుట్ఫిట్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. సో చిన్న వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట వాళ్ళ బావకి. ఇంకొకటి మనం వేసుకునే యాక్సెసరీస్ ఏవైనా సరే, అది జ్యువెలరీ కానీ ఆర్ హెయిర్ పిన్స్ కానీ ఆర్ శారీ పిన్స్ కానీ, ఇంకొకటి ద మెయిన్ డబల్ ప్లాస్టర్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. శారీకి ఇన్విజిబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అది శారీకనే కాదు, మీరు ఎక్కడైనా బ్లౌజెస్ని కొంచెం మీకు అన్ఈవెన్గా అనిపిస్తున్నా కూడా అది ఉంటే మీకు చాలా సేఫ్ సైడ్ ఉంటారు. అది కావాలంటే నేను మీకు మీషో లింక్ కింద నుంచి ఉంటాను. అది యావరేజ్గా ఒక 100 rupeesకి మీకు ఆల్మోస్ట్ 4 sheets వస్తాయి. ఒక్కొక్క దాంట్లో 100 పైన ఉంటాయి. సో మీకు యూజ్ అవుతుంది. ఇంకా పూలమాలలు వేసేటప్పుడు ఆబ్వియస్లీ ఇంకా అందరికీ తెలిసిందే, చిన్నవి జరుగుతుంటాయి కదా ఈవెంట్స్ అలా. ఇక్కడ ఇంకొక చిన్నది ఏం జరిగిందంటే, మేము ఫాగ్ పెట్టుకున్నాము అండ్ బబుల్స్ పెట్టుకున్నాము. సో ఆ బబుల్స్ అనేది కొంచెం లిక్విడ్ అయ్యేసరికి ఫ్లోర్ మ్యాట్ వేసి ఉంటాం కదా, అదంతా మొత్తం స్కిడ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల అర్థమైంది ఏంటంటే, మనము స్టేజ్ మీద బబుల్స్ని మిషన్ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మీకు జారుతుంది, స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మేము మరీ అంత క్లీన్ చేయించాము స్కిడ్ అవ్వకుండా అందరూ. నేను పెట్టుకున్న హెయిర్ కూడా లోటస్ అవన్నీ కూడా నేను డెకోర్ వాళ్ళకే చెప్పాను అనమాట. సో వాళ్ళే నాకు ముందు రోజే తెచ్చిచ్చేసారు. నేను అది తీసుకెళ్లి బ్యూటీషియన్కి ఇచ్చేసాను. ఆవిడ కూడా ముందు రోజే నాకు అన్ని స్టిచ్ చేసేసారు. కింద వైట్ పర్ల్స్ ఉన్నాయి కదా, ఆ పర్ల్స్ ఒకటి నేను నా ఫ్రెండ్తో చేయించుకున్నాను. ఆ పర్ల్స్కి లోటస్ అటాచ్ చేశారు అనమాట. సో నేను ఇది కూడా పింట్రెస్ట్లో చూశాను. పింట్రెస్ట్లో చూసి నా శారీకి తగ్గట్టుగా నా అవుట్ఫిట్కి కానీ బ్లౌజ్కి కానీ అంతా మ్యాచ్ అయ్యేలాగా నేను చూసుకున్నాను. అండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అది యాక్చువల్లీ. సో ఇక్కడ ఫస్ట్ రింగ్ పెడుతుంటే నేను అప్పటికి లేట్ అయిపోయింది కదా, గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదు అందరు రావడం. సో ఎందుకులే అని చెప్పి నేను పెట్టించేసుకుంటే మా మామయ్య లేదు నువ్వు అలా ఇలా ఒప్పుకుంటా, ఓకే చెప్పకు అని చెప్తున్నారు. సరే తర్వాత సరే నన్ను ఇంప్రెస్ చేస్తూనే పెడతాను, రింగ్ పెట్టుకోవడానికి నేను ఆప్షన్ ఇస్తాను నీకు అంటే, అప్పుడు ఇంకా ఏదో చెప్పాడు, కవిత్వం ఏదో చెప్పాడు నాకు. తర్వాత ఇంకా రింగ్ పెట్టేశారు. దెన్ మా పెద్దమ్మ వెనకాల నుంచి ఫ్లవర్స్ కూడా ఇవ్వు అని చెప్తున్నారు. కానీ ఫ్లవర్స్ కూడా ఇప్పించారు అనమాట. తర్వాత ఇంకా నేను ఇంతసేపు అయితే ఏడిపించాను, వీళ్ళు అంతసేపు నన్ను ఏడిపించారు రింగ్ పెట్టుకోవడానికి. అసలు ఒప్పుకోలేదు. సరేలే అని ఇంకప్పుడు రింగ్ పెట్టి ఇంకా ఒక్క ఫాస్ట్గా టైం అవుతుంది అది ఇది అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడు.
ఫ్లవర్స్కి అయితే అస్సలు తీసుకోలేదు, చాలాసేపు సతాయిచ్చాడు. నేను మీకు ఇక్కడ ట్రిమ్ చేసాం కానీ బట్ చాలా సతాయిచ్చాడు. మా మామ అయితే పాట పాడని చెప్తున్నారు. నేను అంతమందిలో ఏం పాడతాం. తర్వాత ఇంకా ఓకే, ఇంకా ఇంప్రెస్ అయిపోయాడు అలా. సో ఇలా మా ఫ్యామిలీ ఫోటో ఇదంతా. మా తమ్ముడు అసలు హీరో మా ఈవెంట్కి. అసలు తను లేకపోతే మా ఈవెంట్ అంత గ్రాండ్గా రాదు. చాలా పాపం ఫుల్ కష్టపడ్డాడు. అసలు వాడికి తినడానికి కూడా టైం లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక బ్రైడ్కి బ్రదర్ అనేది కంపల్సరీ ఉండాలి. వాళ్ళు చూస్తేనే ఈవెంట్ అన్ని అంత మంచిగా అవుతుంది, లేకపోతే చాలా కష్టం. అన్నిటికీ పాపం మనం వెళ్ళలేము, అలా అని మన డాడ్ వాళ్ళు వెళ్ళలేరు. సో బ్రదర్ ఈజ్ అ వన్ స్టాప్ డెస్టినేషన్. మనకి ఏది కావాలంటే వాళ్ళే. సో కేక్ కూడా శ్రీ వాళ్ళే తీసుకొచ్చారనమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు డిజైన్ అయితే చాలా నీట్ గా చేశారు, ఫినిషింగ్ చాలా బాగా చేశారు అసలు కేక్. ఇంకా ఇక్కడ మొత్తం అందరు ఏడిపిస్తున్నారు. ఇంకా లేదు కవితం చెప్పాలి, పాట పాడాలి, ప్రపోజ్ చేయాలి, ఇంకేమేమో చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే బ్రైడ్ ఇలాంటి ఈవెంట్స్ ఏమున్నా సరే సారీ కొంచెం కింద కట్టించుకోకండి. అంటే మీకు కాలం కిందకి అడుగు పెడితే కాళ్ళ కిందకి వచ్చేలా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నడవాలన్నా ఇబ్బంది, అసలు మనం స్టేబుల్గా ఉండలేం అనమాట ఒక ప్లేస్లో. సో మేమైతే ఫస్ట్ అవుట్ఫిట్స్ అనుకున్నప్పుడు అంటే మ్యాచింగ్ అవుట్ఫిట్సా లేకపోతే ఆపోజిట్ అవుట్ఫిట్స్ అనేది క్లారిటీగా ఉండాలి. అలా ఉంటేనే షాపింగ్ అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే తీసుకోవాలి. ఏ ఐడియా లేకుండా వెళ్ళారంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతాము, ఫైనల్ అవుట్పుట్స్ బాగా రావు. సో మేము క్లారిటీ ఉండే ఏం తీసుకున్నా సరే ఆపోజిట్ కలర్సే తీసుకోవాలి అని. సో అలా నేను ఫస్ట్ షాపింగ్ వెళ్ళినప్పుడే నాకు పేస్టల్ కలర్స్ కానీ ఆర్ బ్రైట్ కలర్స్, కంప్లీట్ బ్రైట్ వెళ్ళిపోవాలి లేకపోతే కంప్లీట్ పేస్టల్ వెళ్ళిపోవాలి అన్న థాట్ లో వెళ్ళాము. అలా అనుకుంటుంటే నాకు ఈ సారీ బాగా నచ్చింది. మా మామయ్యకి అనుకోకుండా ఈ సారీ, మా డాడీకి, అందరికీ ఈ సారీ నచ్చింది. నాకు ఈ సారీ అరౌండ్ 80,000 పడింది. ధర్మవరంలో నేను డైరెక్ట్ వీవర్స్ దగ్గర తీసుకున్నాను. సారీ ఎలా కూర్చోబెడితే అలానే కూర్చుంది. మీరు చూస్తున్నారు కదా ఈవెంట్ ఇది ఆల్మోస్ట్ నేను 7-8 hours క్యారీ చేశాను. అస్సలు నలగని కూడా నలగలేదు. ఇంకా వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనే నీకు ఈ ఈవెంట్ ఇంకా ముందుకెళ్తే, లేకపోతే ఇక్కడే హోల్డ్ ఉంటది అంటే ఇంకా అవ్వలేదని చెప్పి అలా ఒక టర్న్ ఇచ్చాను అనమాట. డాన్స్ చేసే అంత ధైర్యం మళ్ళీ లేదు నాకు. తర్వాత ఇంకా కేక్ కటింగ్కి స్లోగా వెళ్ళిపోయాం. మీరు చూస్తే అసలు రింగ్స్ ఎక్స్చేంజ్ అప్పుడు కానీ మాలలు వేసుకున్నప్పుడు కానీ మా ఇద్దరికన్నా మా చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా హ్యాపీ ఉన్నారు, ఫుల్ నవ్వుతున్నారు. ఫుల్ మాకంటే వాళ్ళే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నారు, వాళ్ళే బాగా నవ్వుతున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా వాళ్ళు నవ్వుతుంటే చూస్తే. ఫుడ్ అయితే చాలా క్రేజీ. అసలు సీతాఫల్ డెజర్ట్ చేశారు, వేరే లెవెల్. వినాయక క్యాటరింగ్స్ అని. సో నేను వాళ్ళ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చింటే కళ్ళు మూసుకొని మీరు వాళ్ళని ఒప్పుకోవచ్చు, అంత బాగా చేశారు. మన నెక్స్ట్ పెళ్లి ఈవెంట్కి కూడా వాళ్ళే చేస్తున్నారు, చాలా బాగా చేశారు. మీకు ముద్దపప్పు అన్నం ఐడియా ఉంటుంది, ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో అదైతే క్రేజీ. అసలు వచ్చిన ప్రతి ఒక్కరు అది సూపర్ ఉందని చెప్పారు అనమాట. సీతాఫల్ డెజర్ట్ సీజనల్ డెజర్ట్, బేసికల్లీ ఒక సీజనల్ డెజర్ట్ మీరు చూస్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది అవుట్పుట్. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా ఎలా అనిపిస్తుంది, మ్యాక్సిమం నేను అంతా కవర్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, ఆర్ ఇక్కడైనా కామెంట్ చేయండి. సో దట్ నేను కానీ ఎవరో ఒకరు కానీ మీకు రియాక్ట్ అవుతాము, మీకు కావాల్సిన ఇన్ఫో ఇచ్చేస్తాము. అది ఈ వ్లాగ్కి అయితే కంటెంట్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో షాపింగ్ వ్లాగ్స్లో కలుద్దాం. చాలా మంది దగ్గరగా వెయిట్ చేస్తున్నారు కంచి ధర్మవరం షాపింగ్ వ్లాగ్స్, చాలా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ యాక్చువల్లీ. సో మీకు శారీస్ కానీ అవన్నీ ఇప్పుడు వింటేజ్ స్టైల్లో ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, అలాంటి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ కానీ, మా ఫ్యామిలీతో స్పెండ్ చేసిన టైం కానీ, కంచిలో ఒక రెస్టారెంట్స్ మేము ఎక్స్ప్లోర్ చేసాము, ఆ రెస్టారెంట్ వ్లాగ్స్ కానీ, అక్కడక్కడ ఫన్ కానీ. సో అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తూ ఉంటుంది. We just wait and see అంతే. Okay, see you in my next vlog and stay positive. And ఎప్పుడు చెప్తున్నట్టే no matter what, give your best and we'll try our level best to achieve our goals. అంతే. Bye. Stay positive and take care guys. Bye. Make sure to subscribe my channel. త్వరగా ఫాస్ట్గా మనం 1K రీచ్ అయిపోతాం. 1K సబ్స్క్రైబర్స్ అవ్వగానే మనం సెలబ్రేట్ కూడా చేసుకుందాం. బాయ్. ఇన్స్టాగ్రామ్ కూడా 50K అబౌట్ టు రీచ్. సో రెండు ఒకేసారి చేసేయండి, డబుల్ ధమాకాలాగా రెండు సెలబ్రేట్ చేసేసుకుందాం. బాయ్ గైస్.